నమస్తే, ఇది చుక్కకూర అండి. కుండీలో కాసింది. ఈరోజు చుక్కకూరతో చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ చుక్కకూర చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ఈ చుక్కకూరని ముందుగా మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకుంటాను. చికెన్ కర్రీ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను చికెన్ కోసము. అండ్ దెన్ కట్ చేసిన ఆకుకూర అంటే చుక్కకూర, కొన్ని ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు, కారము, కొంచెం చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, గరం మసాలా అండ్ పసుపు. ఇంతేనండి. ఇంతకు మించిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పట్టవన్నమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేశాను, వేడైపోయింది. సో దీంట్లో ఆయిల్ వేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాను. ప్యాన్ వేడైపోయింది, కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అవుతూనే ఉంది. సో కొంచెం ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం బ్రౌన్ అవ్వగానే మనం చికెన్ అవన్నీ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను. కొంచెం చికెన్ వేసేసి సో వెంటనే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, అన్నీ వేసేస్తున్నాను ఒకేసారి. కావాలంటే మీరు గరం మసాలా తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు కూడా వేసేసాను త్వరగా చేద్దామని. సో ఈ విధంగా కలిపి ఇప్పుడు ఇవి ఉడకనివ్వాలి. చూద్దామండి. మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఈ చికెన్ ఉడికిన తర్వాత దెన్ అప్పుడు ఆకుకూర యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉడికిద్దాము. సో కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మూత పెడుతున్నాను. ఈ విధంగా ఇంకొక 9 నిమిషాలు ఉడకనిస్తాము. ఓపెన్ చేస్తున్నాము. చూడండి, 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది. సో మధ్యలో కూడా కలిపాను అనమాట. మనం వేసిన వాటర్ కూడా కొంచెం ఇంకిపోయింది, చూసారా. సో ఇప్పుడు ఇంకా అంతే సింపుల్. ఇప్పుడు మనం కట్ చేసిన చుక్కకూరని వేసేసుకుందాము. అంతే అండి. సో ఉప్పు, కారము, మీకు కొంచెం వాటర్ గ్రేవీగా కావాలనుకుంటే నీళ్ళు, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి. గరం మసాలా కానీ ఏదైనా కూడా సో మీరు యాడ్ చేసుకోండి. సో ఇంతేనండి. సో ఇప్పుడు ఈ చుక్కకూర వేసాం కదా, 10 నిమిషాలు చికెన్ ఉడికింది తాలింపు వేసిన తర్వాత. సో ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఈ విధంగానే మీడియం టు లో ఫ్లేమ్ అనమాట. అంటే చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు చుక్కకూర వేసిన తర్వాత మనము ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. సో చుక్కకూర రెడీ అయిపోతుంది. చాలా 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 సింపుల్ డిష్ అండి. ఇది చాలా సింపుల్ డిష్. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. దాదాపు 5 మినిట్స్ అవుతుంది. చూసారా, మధ్యలో ఒకసారి కలుపుతున్నాను. చాలా 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 మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇక్కడ. సో ఇంకా ఒక 6 మినిట్స్ అలా మనము లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిద్దామన్నమాట. సో అప్పటికి చికెన్ కంప్లీట్గా ఉడికిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈజీ రెసిపీ. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. సో దాదాపు 12 నిమిషాలు అవుతూనే ఉంది. సో ఇప్పుడు కొంచెం నిమ్మరసము పిండుదాము. కర్రీ చాలా బాగుంటుంది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ. సో కలిపేసి ఇప్పుడు మనం ఇంకా దీన్ని కలిపేసి డిష్ అవుట్ చేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాము.